చూడండి అక్కడ కొండ చాలా బాగుంది చూడ్డానికి. ఆ కొండలో అన్ని రకరకాల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి తీసుకొని వచ్చి పెట్టినట్లుగా ఉంది చూడండి ఆ కొండ. అలాగే కొంచెం పైకి వెళ్తే పైన వెండి రేకుల్లాగా ఉన్నాయి ఆ యొక్క మేఘాలు. అదే విధంగా కారు మబ్బులు కూడా కమ్ముకొని ఉన్నాయి. ఆకాశం చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ నీలాకాశంలో ఆ యొక్క మబ్బులు ఆ యొక్క ఇవి కూడా ఎంత బాగున్నాయి చూడండి. అలాగే తీసుకొని వెళ్తే ఈ ఈ యొక్క మైదానం అంతా కూడా చాలా ఆకుపచ్చగా పచ్చగా ఉంది కదా, చాలా చక్కగా ఉంది కదా. అలాగే ముందుకు వెళ్తే అలాగే పోతూ ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న పూలతో చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే చూస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద చెట్లన్నీ కూడా ఉన్నాయండి. ఆ చెట్లు చూడండి, ఒక్కొక్క మామిడి చెట్టు, తర్వాత ఒక చెట్టుకి ఎల్లో కలర్లో పూలు కూడా పూచాయి. తర్వాత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా మంచి నీడనిస్తాయి. చూడడానికి మంచి వాతావరణం. ఒక తోట అండి, అక్కడ వరిమడి కూడా వేశారు. చాలా బాగుంది అది చూడటానికి. చాలా కళ్ళకు మంచిగా ఆనందంగా అనిపిస్తున్నాయి ఆ చెట్లన్నీ కూడా చూస్తూ ఉంటే. పచ్చిక చూడండి ఎంత పచ్చగా ఉందో. పచ్చిక బయళ్ళు కూడా ఎంత బాగున్నాయి. కింద చూడండి పచ్చిక బయళ్ళు అక్కడక్కడ ఎల్లోయిష్గా చిన్న చిన్న పూలన్నీ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో. చాలా బాగుంది. గ్రౌండ్లో ఉండేటివన్నీ కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. తర్వాత అక్కడ చూడండి ఆ చెట్లు చేమలు అన్నీ కూడా చాలా అదే అదే కొంచెం అలాగే ముందుకు వెళ్తే అక్కడ ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఇల్లులో అందరూ కూడా నివాసం ఉంటూ ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క ఆకాశం చాలా మబ్బులతో ఉండి వర్షం పడే సూచన కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆకాశాన్ని కూడా చూడండి ఎంత మబ్బులు ఉన్నాయో. ఆకాశం అంతా కూడా వర్షంతో నిండి ఉన్నట్లుగా ఉంది. ఆల్రెడీ చినుకులు పడుతూ ఉన్నాయండి. ఇంకా కుంభవృష్టి పడేలాగా ఉంది వాతావరణం అయితే. చాలా చక్కగా ఉంది. వాతావరణం అంతా చాలా ఆనందంగా ఉందండి.